హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో తీర్పు వచ్చేసింది కూటమి 64 స్థానాల్లో ఘన విజయం సాధించింది చరిత్రలో కనివిని ఎరగని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు విద్యా వైద్యంలో సంస్కరణలు చేపట్టినా కూడా 11 స్థానాలకే పరిమితం అవడం ఏంటని దేశం నివ్వెరపోయింది వాస్తవానికి ఆయన ఐపాక్ట్ టీం దగ్గరికి వెళ్ళినప్పుడు దేశం నివ్వెరపోయే ఫలితాలు చూస్తారని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటలు రివర్స్ అయిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే అట్లాంటి సంస్కరణలు అమలు చేసిన పాలకుడికి ఈ గతి పట్టిందేందని దేశం నిజంగానే నివేరపోయింది కారణాలు ఎన్నైనా కావచ్చు ఇప్పటికే మనం కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ను జనం ముందుంచే ప్రయత్నం చేసినాం ఇప్పుడు తాజాగా ఏంటంటే కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు ఇక పోస్ట్ మార్టం జరుగుతున్న క్రమంలో తాజాగా వెలుగు చూసిన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును ఏ రేంజ్ లో ఈ పచ్చ మీడియా పచ్చ పార్టీ బ్లేమ్ చేసిందో మనం చూసినాం వాస్తవానికి అంటే సరిగ్గా ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు నుంచి ఒక తీవ్రమైన కలకలం రేపే ఘటన ఒకటి వెలుగు చూసింది ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంటింటికి వెళ్ళి ఆస్తి డాక్యుమెంట్లు అడిగిన వాలంటీర్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ సూపర్ స్కెచ్ దీని ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి పెద్దగా ఎక్కడ స్కోప్ లేకపోవడం కరప్షన్ ఛార్జెస్ అంటే అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేయకపోవడం ఇవన్నీ కనుక గమనిస్తే అంటే అండర్ కరెంట్గా ఒక మాస్టర్ స్కెచ్ను టీడీపీ అవలంబించింది అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఆ పార్టీ చేసిన పెనుదుమారం వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనం మైరా మీడియాలో ఎన్నో వీడియోలు చేసినాం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను స్క్రూటినీ చేస్తున్న మాజీ సీఎస్ అజయ్ కల్లంతో సహా సలహాదారుగా వ్యవహరిస్తున్న భూమి సునీల్ను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసినాం ఆ వాస్తవాలన్నీ మైరా మీడియాలో ఉన్నాయి దేశం అంటే మోడీ సర్కార్ అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం ఏంటి దాన్ని అత్యంత పారదర్శకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అమలు చేసే ప్రయత్నం చేశాడు 6,000 గ్రామాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అనుగుణంగా భూ రికార్డుల ప్రక్షాళన ఏ రేంజ్ లో చేశారో అందరికీ అంటే ప్రజల కళ్ళ ముందే ఉంది అయితే దీని అంతటిని పక్కన పెట్టి దాని మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది చంద్రబాబు కూటమి దానికి తగ్గట్టే ఈ పచ్చపత్రికల్లో ఇలా వార్తలు భూములతో బంతాట మీ భూమి మీద కాదు రైతే రాజు అంటూ వరుస కథనాలతో జనాల్లో భయం నింపే ప్రయత్నం చేసిండ్రు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు నేల చట్టంలో నింగి గాలి ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంలో చిత్రాలు అని చెప్పి ఇట్లా ప్రతిరోజు వార్తలు వండివార్చే ప్రయత్నం చేసిండ్రు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అంటే రంగంలోకి దిగి బీజేపీ కీలక నేతలు దయచేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేయకండి అంటే పోలింగ్ చివరి రోజుల్లో కొంతవరకు దాన్ని డోసేజ్ తగ్గించే ప్రయత్నం చేసిండ్రు అయితే ఈ గ్యాప్లో జరిగింది ఏంటంటే వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తారనుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా టీడీపీ ట్రాప్లో పడిపోయినట్టు తాజాగా వెలుగు చూసిన ఘటన వాలంటీర్లను అంటే వేలు లక్షలు ఆఫర్ చేసి టీడీపీ అంటే స్థానిక నాయకత్వం చేసిన ప్రయోగం ఏంటంటే వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఇల్లు ఎందుకంటే గత 58 నెలలుగా పెన్షన్ల పేరుతో రేషన్ ఇవ్వడం పేరుతో లేదంటే సర్టిఫికెట్లు ఇచ్చే పేరుతో గర్భిణీ స్త్రీలకు మందులు ఇచ్చే పేరుతో దగ్గర అయినరు వాలంటీర్లు సో వాళ్ళు అడిగితే వాళ్ళు అంటే గవర్నమెంట్ ప్రతినిధిగా భావించిన తరుణంలో వాళ్ళని ఎట్లా ఊసిగొల్పారంటే వాలంటీర్లను డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి ఆస్తి పత్రాలను అంటే అది భూమి కావచ్చు లేదంటే ఫ్లాట్ కు సంబంధించిన పేపర్లు కావచ్చు అన్ని తీసుకొని నోట్ చేసుకునే ప్రయత్నం చేశారు దాంట్లో అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అంటే ఇంత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న తరుణంలో కొన్నింటి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూ సురక్ష మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపించింది దాన్ని పట్టుకొని ఇక దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు అనమాట ఊరూరా ఇది అంతా అండర్ కరెంట్గా సాగింది వాస్తవానికి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కానీ వైసీపీ శ్రేణులు కానీ గుర్తించలేకపోయినాయి వాస్తవానికి ఈ ఓటమిలో అంటే 11 సీట్లకు పతనం అవడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రభావం చూపించింది అన్నది ఇప్పటికీ లెక్క తేలలేదు కానీ ఇదైతే అండర్ కరెంట్గా జరిగింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూలిపోవడానికి అంటే కేసీఆర్ సర్కార్ కూలిపోవడానికి ధరని ఇంచుమించు 25-34% పనిచేసింది అన్నది ఒక ఎస్టిమేషన్ ఎందుకంటే 24 లక్షల భూ రికార్డులను వాళ్ళు మార్చే ప్రయత్నం చేసిర్రు కొన్నింటిని దోచేసే ప్రయత్నం చేసిర్రు ఇవన్నీ అంటే సపరేట్ అనమాట ధరణి పేరుతో జరిగిన దుర్మార్గాలు కేసీఆర్ ఓటమికి కారణమైంది దాన్నే విజయవంతంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదకి మలిపి అక్కడ ఏమీ జరగకపోయినా వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని కూల్చేసే ప్రయత్నం చేసింది చంద్రబాబు సో ఈ పథకం అమలు కావడంతో చాలా మంది అంటే భూములు ఉన్న వాళ్ళు ముఖ్యంగా చిన్న అంటే అంటుంటారు కదా పాస్పానం పీస్పానం అన్ని కుదబెట్టి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసిన ఆ కాస్త భూమి కూడా పోతుందేమోనన్న భయం వాళ్ళలో కలిగింది ఇది కూడా వైఎస్ జగన్కు యాంటీ ఓట్ వేయడానికి కారణమైందని తాజాగా వినిపిస్తున్న విశ్లేషణ సో మొత్తం మీద ఇంతకుముందు చెప్పినట్టు కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు
ఎన్ఆర్ఐలు సరిగా అంటే వైసీపీ నమ్ముకున్న క్యాడర్ సరిగా పనిచేయలేదు. ఎన్ఆర్ఐలు చేతులు ఎత్తేసిరు. ముఖ్యంగా వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన రాయలసీమ రెడ్లు కావచ్చు, గ్రేటర్ రాయలసీమలో రెడ్లు కావచ్చు, అందరు కూడా జగన్ ఓటమిని కల్లారా చూడాలని భావించిరు. సో దాంతోపాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వీళ్ళ కూటమి కుట్ర కోణాలు తాజాగా వెలుగు చూస్తున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మీ కామెంట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వాటిని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. ఎనీవే, ప్రభుత్వం మారింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఆయన మేనిఫెస్టోలు కూడా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో అంటే భూ రికార్డుల ప్రక్షాళనను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను మరి మోడీ సర్కార్ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎట్లా దాన్ని డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.